హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ వంశీ. మనం అంటే తెలుగు రెండు రాష్ట్రాలు వెయిట్ చేసేది ఏంటంటే బిగ్ బాస్ కోసం. సీజన్ 7 చూశాక 8 ఎప్పుడు వస్తుందా వెయిట్ చేసినాం. మొన్న సండే లాంచ్ అయిపోయింది. మన ప్రోమోలు చూసి ఎక్కడికో హైప్ ఇచ్చేసినాం వాటన్నిటికీ. ఇప్పుడు చూసినట్టయితే అంతా అనిపించలేదు. చాలామంది నేను అడిగినా ఏం లేదన్నా, అసలు ఏం మాట్లాడుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు అంటున్నారు. ఆ 14 మందిలో మాకు తెలిసింది 3-4 అంటున్నారు. కాబట్టి మనతో కార్తీక్ ఉన్నాడు. కార్తీక్తో అడిగి తెలుసుకుందాం. కార్తీక్ ఎన్ని మంది తెలుసు ఏంటో అడిగి తెలుసు. హాయ్ కార్తీక్. హాయ్ బ్రో. ఎలా ఉన్నావు? బాగున్నా. ఇప్పుడు మనం చూసినట్టు బిగ్ బాస్ 8 చూస్తున్నావా? చూస్తున్నా. 7 ఎలా ఎంజాయ్ చేసావు? బిగ్స్ కల్లా 7లో వచ్చిన ఎక్స్పెక్టేషన్ ఎంటర్టైన్మెంట్ అనేది 8లో మనకు దొరకట్లేదు. ప్రోమో చూసినప్పుడు మన ఎక్స్పెక్టేషన్ ఎలా హైప్కి వెళ్ళిపోయాయి. 7లోనే చాలా ఎంత ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయింది. బట్ 8లో వచ్చేసి ఆ క్యూరియాసిటీ అనేది టోటల్గా డ్రాప్ అయిపోయింది. ఓకే. ఇక్కడ ఎవరిని చూడు, నేను అది ఉన్నా ఇది ఉన్నా ఆ నుంచి వచ్చా ఇచ్చేసాని. పోయిన సీజన్ 7 చూసుకుంటే మన ప్రతి ఒక్క యాక్టర్ మనకు తెలుసు. వాళ్ళందరినీ చూసే ఉన్నాం మనం. వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళది ఏంటి, వాళ్ళు ఎలా. ఇప్పుడు 8లో వచ్చిన వాళ్ళందరూ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అంటున్నారు. నీకు 8లో ఎన్ని మంది తెలుసు అసలు? ఇప్పుడు ఉన్న 14 మందిలో నిఖిల్ అది కూడా ఒక సీరియల్ యాక్టర్ అని తెలుసు. అవును. విష్ణుప్రియ మనకు తెలిసిందే. పోపేర షో కా నుంచి చాలా టీఆర్టీ ఉన్న గుర్తుపడాల్సిందే. అభినయ్ సంథింగ్ ఒక బ్రో ఉంటాడు. అవును, పెళ్లి చూపుల సినిమాలో మూవీ చేస్తాడు. అతను తెలుసు. వీళ్ళు తప్ప వీళ్ళు ముగ్గురు తప్ప నాకు అసలు ఎవ్వరు తెలియదు. సర్లేదు వీళ్ళు తెలియదా, వీళ్ళ కొంచెం ఎంకరేజ్ చేద్దామని నార్మల్ గా గూగుల్ ప్లాట్ఫామ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సెర్చ్ చేస్తే ఒక్కొక్కరిని ఇంత థియరీ చెప్తున్నారు. వాళ్ళు దేనికి యూజ్, అసలు వాళ్ళ రీసెంట్ కాన్సెప్ట్లు ఏమున్నాయి, రీసెంట్ షోలు ఏమున్నాయి, అసలు ఏం చాలా ఐడియా లేదు. చూస్తున్నాం అంతే. సరే, ఈ వదిలేసి నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియలో నీకు ఎలా అనిపించింది? దేని మీద ఇంట్రెస్ట్ అనిపించింది? అంటే ఇప్పుడు మనం ఎక్కువ చూసినట్టయితే బేబక్కమైన చూసినట్టయితే వంట బాగాలేదు, అది బాగాలేదు, పప్పు కూరగాయలు తప్ప బేబక్కని చేసిన ఒక్క నామినేషన్ ఎవరు చేసింది లేదు. మరి నీకు ఎలా అనిపించింది నామినేషన్ ప్రక్రియ? నామినేషన్ ఎలా జరుగుతుందంటే ఇప్పుడు 14 మెంబర్స్ ఉన్నారు. ఒక నామినేట్ చేశారు అనుకోండి, ఆ నామినేట్ ఒకటే పాయింట్ రిపీట్ గా దాన్ని రిపీట్ గా అదే పాయింట్ గుచ్చి నామినేట్ చేసిన తప్ప యాక్చువల్ గా అక్కడ వచ్చిన ఫస్ట్ ఏంటంటే ఆకలికి మార్చారా అంటే ఎవరికి ఉండదు. నార్మల్ గా మిమ్మల్ని అంగడితో అంటే ఎవరికి ఉండదు. మిస్అండర్స్టాండింగ్ ఏమైందంటే కుక్కర్ వైజ్ ఆ కుక్కర్ మెకానిజం అంటే ఆ బేబక్క తెలియలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కుక్కర్ విషయం తీసుకొచ్చింది ఎవరు? సోనీ. సరే తీసుకొస్తే ఎలా అంటే ఒక రాదంతా మరి ఆ కుక్కర్ రాకపోతే సరే కుక్కర్ రాకపోతే టేస్ట్ బాగాలంటే టేస్ట్ ఎవరైనా టేస్ట్ బాగాలేదు. ఈ సోనీ నామినేషన్ చేయాలంటే నాకు మాడిపోయింది వచ్చింది, నా దరిద్రమా అంటుంది. మాడిపోయిందంటే ఇప్పుడు నీకు టేస్ట్ బాగాలేదు, మరి తినలేదా, పడేసావా? ఫుడ్ తిన్నారు కదా. ఇంకోటి ఫుడ్ వేస్ట్ అంటారు. దాంట్లో వాళ్ళొక ఆరెంజ్ కాంట్రవర్సీ అంతలా చేశారు వాళ్ళు. అవును, శేఖర్ భాష సోనీ అది తీసుకొచ్చింది ఎవరు తెలుసా నీకు? మణికంఠ. అతను ఎలా అంటే మణికంఠ గురించి చెప్పు. నేను నామినేషన్ లో మనోడు బాగా ఏడ్ చేశాడు. ఎందుకు ఏడ్ చేయడం కారణం ఏంటి? తన స్ట్రాటజీ అనుకోవచ్చా, లేకపోతే ఇంకేదన్నా అనుకోవచ్చా? బేసికల్ గా మణికంఠని చూసుకున్నా ఒకరే గుర్తుకొస్తాను. ఎవరు? పల్లవి ప్రశాంత్. అరే, టైటిల్ విన్నర్. సరే, టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఏమన్నాడు? నేను రైతు బిడ్డని, నేను గెలిచాక నా డబ్బులు రైతుకి ఇచ్చేస్తా అంటాడు. లాస్ట్ ఏమైంది? ఆ రైతు కనీసం డిస్ట్రిబ్యూషన్ చేసిన ఒక్క న్యూస్ బయటకు రాలేదు. మాట కేసులు బయటకు వచ్చినాయి. అతని మీద కేసులు పెట్టారో సో ఏదో అయిపోయింది, ఫ్యాన్స్ గొడవ ఏదో అయిపోయింది. బట్ ఒక ఫార్మర్ కి ఇలా డిస్ట్రిబ్యూట్ చేసిన మన కాంట్రాక్ట్ వచ్చిందా? ఒక్క న్యూస్ మనకు రిలీజ్ అయిందా? లేదు. ఇతర మణికంఠని చూసుకుంటే ఎట్లున్నాడంటే బేసికల్ గా ఫస్ట్ వచ్చినప్పుడు హైపర్ అందరు బ్లాగ్ ఇన్మెచ్యూర్డ్ అని బ్లాగ్ చేశారు. సరే, ఇప్పుడు ఒక పర్సన్ నువ్వు తెలియని పర్సన్ వచ్చి నువ్వు ఇన్మెచ్యూర్డ్ గా ఉన్నావు, నీకు కోపం ఎక్కువ వస్తుంది, నువ్వు మెచ్యూర్ కావాలంటే ఎవరికైనా ఇప్పుడు నాకు తన ఏజ్ వైజ్ చూసుకుంటే తనకి చాలా లైఫ్ లో చాలా లెసన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు తను రియాలిటీ ఉండాలి కాబట్టి అనుకోవచ్చు. నేను అనుకున్నాను నిన్న చూసి తను ఏడుస్తున్నాడు. రియాలిటీగా చెప్తున్నాడు కదా, తన బాధను షేర్ చేసుకుంటున్నాడు. తప్పే ఉంది దాంట్లో. స్ట్రాటజీ అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? స్ట్రాటజీ అని కూడా మేము ఇప్పుడు స్ట్రాటజీ అని ఎవరు అనుకోవట్లేదు. ఇక్కడ ఏంటంటే నార్మల్ గా ఆడడం. ఇప్పుడు బిగ్ బాస్ అనే ఒక షో, రియాలిటీ షో. దాంట్లో ఏంటన్నా వచ్చి నీ గేమ్ ఆడి నీ ఫిజికల్ ఫోర్స్ నా నీ మైండ్ స్ట్రాటజీ నువ్వు చూపెట్టుకోవడానికి ఉన్నావు అక్కడ. అంతేగాని ఇప్పుడు ఒక దాంట్లో నువ్వు డౌన్ అయినావు, ఒక టాస్క్ లో డౌన్ అయినావు, దాన్ని నువ్వు డిఫెండ్ చేసుకోనికి నా ఫ్లాష్ బ్యాక్ ఇది ఉంది, నేను నీ కష్టాలు పడ్డా. ఎవరికి అందరు ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి. ఇప్పుడు నాకుండా నీకుండరా? బ్యాడ్ టైం ప్రతి ఒక్కరికి ఉంటది. అలా అని చెప్పేసి నువ్వు ప్రతిసారి డౌన్ అయిన ప్రతిసారి నువ్వు ఆపోజిట్ వ్యక్తి పాయింట్ అవుట్ చేసినప్పుడు నాకు ఇదే ఉంది, నా సాడ్ స్టోరీ నేను చెప్పుకుంటూ వస్తా, మిమ్మల్ని కన్విన్స్ చేస్తా, మీకు సింపతి క్రియేట్ చేసుకుంటా, మీరు ఎన్నైనా నా ఇవ్వండి, నేను ఇదే చెప్పుకుంటాను. కరెక్ట్ కాదు. చాలా మింగిల్ కావట్లేదు మాతోని, ఒక్కనే కూర్చుంటున్నావు, ఒక్కనే కేవలతో మాట్లాడుకుంటున్నావు అని చాలా మంది నామినేట్ చేశారు. సో ఇతను ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే
నాకు ఒక పాస్ట్ ఉంది, నేను ఒక లైక్ సో అండ్ సో ఇయర్స్ ఒక రూమ్ లో ఉన్నాను, సరే నాకు నా వైఫ్ అంటే ఇష్టం, నాకు లైక్ నేను సింగింగ్ చేసుకుంటాను, నాకు గుర్తుకొచ్చిన ప్రతిసారి నాకు అనిపించింది మనోడు ఎక్కువ ఓవర్గా emotional. చేస్తున్నాడు.